ఇంత ఉంటే అది అడ్డు పెట్టి ఇంత ఇస్తాను. అసలు పెట్టిందే ఉందని ఇవ్వను, ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణీ నైనాంబువాహ అమ్మ ద్రవిణాంబుధార అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గత జన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగొట్టు. ఏమీ లేనిది నా చేతిలో ఎండు ఉసిరిక వేసిందే, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి అనుగ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు. అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు. నిజమే, నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటి? తన గురించి తాను చూసుకోవడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నావు, తప్పేం కాదు. మరి జీవుడు, ఈ జీవుడు ఇవాళ ఈ శరీరం వదిలేస్తాడు, వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య అక్కడ పిల్లలు, మరి వాళ్ళని పోషించద్దు.